గాక ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీకు అందరికీ శుభాభివందనాలు తెలియచేస్తున్నాను. మరొక పునరుద్ధాన దినాన్న దేవుడు మనల్ని సజీవుల లెక్కలో ఉంచాడు. దాన్ని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. మరి ఈ వారం యావత్ క్రైస్తవ సమాజానికే చాలా విషాదకరమైన వారం అని చెప్పచ్చు. ఎందుకంటే పాస్టర్ ప్రవీణ్ పగడాలు గారు చనిపోవటం క్రైస్తవత్వానికే చాలా లోటు. ఎందుకంటే అంత జ్ఞానం కలిగిన వ్యక్తి, మొహమాటం లేకుండా మాట్లాడే వ్యక్తి. ఎందుకంటే కొన్నిసార్లు సత్యాన్ని బోధించేటప్పుడు మొహమాటం ఉండకూడదు. నిజంగా ఆయన ధైర్యంగా ఇలా అంటే నన్ను అంటారు, ఇలా అంటే నాకు శత్రువులు ఎక్కువ అవుతారని తెలిసినా కూడా దేవుని వాక్యంగా ప్రకటించిన ధైర్యశాలి అని చెప్పాలో, లేదంటే నిజమైన క్రైస్తవుడు. నిజంగా ఎవరైనా కానీ అలా జీవించాల, ధైర్యంగాను ప్రకటించాల్సింది. ఏ బిడియం లేకుండా, భయం లేకుండా ధైర్యంగా వాక్యంగా చెప్పే వ్యక్తి. వాళ్ళు నిజంగా అలా ఆయన్ని మాదిరికరంగా తీసుకోవాలి. నాట్ ఓన్లీ ద వాక్యం మాత్రమే కాదు, సత్యాన్ని మాత్రమే కాదు, ఆయన బయట కనిపించే పరిచర్య ఒక 10% చేశారు, కనిపించని పరిచర్య 90% చేశారు. అంటే ఆయన చేసిన పరిచర్య కూడా చాలామందికి తెలియదు. 20 సంవత్సరాలు ఆయన ఇందోర్ మధ్యప్రదేశ్లో సేవ చేశారు. ఆ 20 సంవత్సరాలు కూడా నిజంగా నార్త్ ఇండియాలో చేసిన పరిచర్య కానీ, చాలా ప్లేసెస్లో సోలార్ ప్యానల్స్, లైట్స్ వేయించటం, రోడ్స్ వేయించటం, బస్సెస్ వేయించటం, అనాథలను పోషించటం, చదివించటం, తెలీదు ఇంకా ఆయన ఏమేం చేశాడో తెలియని పరిచర్య నిజంగా చాలా. ఎందుకంటే ఆయన ఒక మాదిరిని చూపించాడు. ఆయన అందరినీ సమానంగానే చూస్తాడంట. ఆయన కంపెనీ ఉంది, ఆ కంపెనీలో కూడా అందరూ సమానంగానే ఉండాలి, అందరూ ఒకే టైంకి తినాలి, అందరికీ ఒకటే ఇన్సూరెన్స్. అందరికీ మేనేజర్ అంటే ప్యూన్ దగ్గర నుంచి మేనేజర్, CEO వరకు కూడా అందరికీ ఒకటే ఇన్సూరెన్స్. అట్లాగా నిజంగా మాదిరిగా జీవించారు. అలాంటి వ్యక్తిని క్రైస్తవత్వం కోల్పోయింది. దానికి గల కారణాలు చాలా ఉన్నాయని చెప్పుకోవాలి. ఇప్పుడు కారణాల గురించి ఎందుకు మాట్లాడుతున్నామంటే, కొన్నిసార్లు చేసిన పొరపాటు ఎంత నష్టాన్ని కలిగిస్తుందో అది క్రైస్తవత్వం చూసుకోవాలి. ఇంతకుముందు అలా ఉండేది కాదు, కానీ ఒక గత 5 సంవత్సరాల క్రితం నుంచి ఈ సోషల్ మీడియా పెరిగినప్పటి నుంచి క్రైస్తవులే శత్రువులు అయిపోయారు, సేవకులే శత్రువులు అయిపోయారు. బయటోడు మనల్ని ఎవడు ప్రశ్నించేవాడు లేడు. మన లోపల ఉన్నవాడే, మన ఇంట్లో ఉన్నవాడే, మన తోటి సేవకుడే గాయపరుస్తూ మాట్లాడుతూ, లేకపోతే ఇంకా చెప్పాలంటే ఆ కామెంట్స్ కానీ, లేకపోతే ఆ మాటలు కానీ, ఎదుటి వ్యక్తి చేసింది తప్పు, ఎదుటి సేవకుడు చేసింది తప్పు, అట్లా అని వేలు పెట్టి చూపించటం. ఇప్పుడు ఎదుటి సేవకుడు చేసింది తప్పు అంటే ఫోన్ చేసి మాట్లాడవచ్చు కదా, లేదంటే ఇంటికి వెళ్ళి మాట్లాడవచ్చు కదా. అట్లా సమాధాన పడుంటే ఈరోజు క్రైస్తవత్వంలో ఒక సేవకుడిని కోల్పోయే వాళ్ళం కాదు. యూట్యూబ్ ఛానల్ ఉంది కదా, లేకపోతే నాకు కెమెరా ఉంది కదా అనేసి ఎవరు ఇష్టపడితే వాళ్ళు లైవ్ అని, వీడియో షూటింగ్ అని చేసుకుంటూ అది యూట్యూబ్లో పెట్టి టెలికాస్ట్ ఇచ్చి క్రైస్తవులకున్న పరువును, విలువను, సత్యాన్ని తీసేశారు. ఆ బయట సమాజానికి ఎట్లా కనిపించిందంటే అసలు క్రైస్తవత్వానికి విలువలే లేవు, వాళ్ళకి ఐక్యం లేదు. ఇప్పుడు ఎవరిని చంపేసినా కానీ ఎవడు మాట్లాడు అనుకొని హతమార్చడం జరిగింది. ఇదేదో ఒకళ్ళు పోయారు అని కాదు, రానున్న దినాల్లో స్టెప్ బై స్టెప్ ఇట్లా జరుగుతుంది. కానీ నిజంగా హతసాక్షిగా చనిపోతే దాంట్లో తప్పు లేదు. కానీ కావాలని రోజుకొకళ్ళని చంపుకుంటా పోతేనే
అది మంచిది కాదు. అంటే సత్యం వెంబడి మనం నిలబడట్లేదు, మాట్లాడట్లేదని. ఇక నుంచైనా క్రైస్తవ సమాజంలో ఇలాంటి విమర్శలు లేకుండా ఉంటే చాలా బాగుంటుంది. ఇలాంటి డిబేట్లు, ఇలాంటి అనవసరమైన మాటలు, పొరపాట్లు, తప్పులు అందరూ చేస్తారు. ఒక విషయం, ఒక వాక్యం ఒకరికి ఒకలా అర్థమవుతుంది, ఒకరికి ఒకలా అర్థమవుతుంది. దాని గురించి మాట్లాడడానికి సమాధానంగా కూర్చొని వారిద్దరూ మాట్లాడుకుంటే సమస్య తీరిపోతుంది. అలా కాదని రోడ్డు ఎక్కితే ఇక ఎవరు క్రైస్తవులు కూడా నిలబడరు. ఆ విషయాన్ని మిగతా వాళ్ళందరూ కూడా గమనించుకొని చాలా జాగ్రత్తగా ముందుకు వెళ్తే క్రైస్తవత్వాన్ని మనం కాపాడుకోగలుగుతాము. కాపాడుకోవడం మాత్రమే కాదు, క్రీస్తు చెప్పిన విస్తరణ మనము చేయగలుగుతాం. అందరికీ ఎప్పుడు మనం చెప్పేది ఒకటే, క్రైస్తవత్వం అన్నది మతం కాదు, అది మార్గము, సత్యానికి మార్గము. దేవుడు పరలోకానికి ఒక మార్గాన్ని చూపించి వెళ్ళాడు. నీతిగా జీవించటానికి అది ఒక మార్గం. అదేంటి, ఉదాహరణగా జీవించటానికి అది ఒక మార్గం. అయితే నేను అంటున్నాను, మాటలు చెప్పటం కాదు, జీవించే టైం వచ్చింది. ఇంతకుముందు అలా జీవించేవారు. మనం చాలాసార్లు మాట్లాడుకుంటున్నాం. క్రైస్తవులు అంటే ఒకప్పుడు వారి ప్రేమను చూపించేవారు, వారి సహనాన్ని చూపించేవారు, వారి ఐక్యతను చూపించేవారు, వాళ్ళ జీవిత విధానాన్ని చూపించారు. ఇప్పుడు అన్ని మాటలు మాత్రమే మిగిలిపోయాయి. అలా కాకుండా సంఘమైన మనము, సార్వత్రిక సంఘమైన మనము మాటల ద్వారా కాకుండా మన చేష్టల ద్వారా, అంటే ఆదర్శంగా, నిదర్శనంగా నిలబడే విధంగా మన క్రియలు ఉండేటట్టు దేవుడు ఎదురు చూస్తున్నాడు. మన క్రియలు ఉండేటట్లు దేవుడు ఎదురు చూస్తున్నాడు. అలాగా మరి ఈ మరణం ద్వారా క్రైస్తవత్వంలో ఒక మార్పు వచ్చేటట్టు, నిజమైన క్రైస్తవత్వం అంటే మనము కూడా కొన్నిసార్లు ట్రెడిషన్గా, మతంగా జీవిస్తున్నాం. ఇలా ఉండాలా, ఇలా చెయ్యాలా అని. అలా కాదు. దేవుడు ఏం చెప్తున్నాడో, దేవుడు ఎలా జీవించమంటున్నాడో అలా మనము వాక్యానుసారంగా జీవించే వ్యక్తులుగా మనం ఉన్నప్పుడు మన దేవుడు సంతోషపడతాడు. దేవుడు మౌనంగా ఉన్నాడా అని చాలామందికి ప్రశ్న ఈ మరణాన్ని బట్టి. దేవుడు మౌనంగా ఉండడు. ఆయన చేయాల్సింది ఆయన తప్పకుండా చేస్తాడు. కాబట్టి ప్రజెంట్ అంతా కూడా మనకి చాలా ఖాళీగా కనిపిస్తుంది. అంటే ఏంటంటే ఏ స్టెప్ తీసుకోవట్లేదు, ఏ భూకంపం రాలేదు వెంటనే అన్న ఆలోచనతో దేవుడి మీద కోపం కూడా వేస్తూ ఉంటుంది. కానీ కోపం కాదు, కానీ దేవుడు స్థానంలో నిలబడి చూస్తే ఆయనకి నిన్న తెలుసు, ఈరోజు తెలుసు, రేపు తెలుసు, 10 సంవత్సరాల తర్వాత ఏ మార్పు వస్తుందో కూడా తెలుసు, ఏ మార్పు వస్తుందో కూడా తెలుసు. ఇలాగే ఒరిస్సాలో గ్రహం స్టెయిన్ గారి ఫ్యామిలీని కాల్ చేశారు. కారులో వాళ్ళు నిద్రపోతుండగా వాళ్ళు కాల్ చేశారు. ఆ సేవకుడు, 2 పిల్లలు కూడా ఆ కారులో మరణించటం జరిగింది. అంటే బొగ్గైపోయారు. కానీ వారి మరణం ఊరికనే పోలేదు. ఈరోజు ఒరిస్సాలో చాలామంది సేవకులు లేపబడ్డారు, చాలామంది క్రైస్తవులు లేపబడ్డారు. ఒరిస్సా అనే ప్రాంతాన్ని క్రైస్తవులకి సమాధి దొడ్డి అని పిలుస్తారు. అంటే అక్కడ క్రైస్తవుడు ఉన్నాడంటే చంపేస్తారు. అలాంటి ప్రాంతం ఈరోజు ఎంతో కొంత మార్పు వచ్చింది. ఎంతో కొంతమంది క్రైస్తవులు ఉన్నారు. ఎంతో కొంతమంది సేవకులు ధైర్యంగా నిలబడి చావైనా పర్వాలేదు అని ఎదుర్కొని నిలబడి సేవ చేస్తున్నారంటే దానికి గల కారణం కొంతమంది చనిపోవటం, కొంతమంది మరణం. అలాగే మరి ఈ సేవకుని మరణం ద్వారా మన దేశంలో, యావత్ క్రైస్తవ సమాజంలో ఒక మార్పు రాబోతుంది. ముఖ్యంగా మన భారతదేశంలో మనం పుట్టింది ఇక్కడే, చనిపోయేది కూడా ఇక్కడే. మన తోటి వారు కూడా రక్షణ పొందాలా, మన తోటి వారు కూడా నీతిగా జీవించాలా, మన తోటి వారు కూడా పరలోకంలో ఉండాలా అని మనము ఆశపడ్డానికి తప్పు లేదు.
అలా వారికి మనం నీతిని బోధించడానికి ఉన్నాము. ఈ మార్గం ద్వారా అంటే ఈ యొక్క పొరపాటు అని చెప్పాలో, తప్పని చెప్పాలో, లేదంటే దేవుడి చిత్తం అని చెప్పాలో, ఏదేమైనప్పటికీ కూడా ఈ మరణం ద్వారా భారతదేశంలో ఒక గొప్ప ఉజ్జీవం రాబోతుంది, ఒక గొప్ప మార్పు రాబోతుంది, ఒక గొప్ప ఐక్యత రాబోతుంది. దాంట్లో నీ పాత్ర, నా పాత్ర చాలా ముఖ్యం. ఇప్పుడు వరకు చేతకాని వాళ్ళలాగా ప్రార్థన చెయ్యకుండా నాకెందుకులే, మనకెందుకులే, చూద్దాంలే, రేపు చేద్దాంలే అన్న బద్ధకం, అన్న ఆలోచనలన్నీ దయచేసి విడిచిపెట్టేసి నీ పాత్ర ఏం చేస్తున్నావు. ఎందుకు అంటే మనం దగ్గరగా ఉన్నామన్న విషయం మళ్ళీ చెప్తున్నాను. న్యూస్ చూసారా? బ్యాంకాక్, థాయిలాండ్లో భూకంపం. ఇంతకు ముందు ఎప్పుడు రాని 7.7 అంత పొడుగైటి బలమైన బిల్డింగ్లు చెట్టులాగా ఊగుతుంటే అలా ఎంతో ప్రాణ నష్టం. ఇదేమీ స్టార్టింగ్ లేదంటే ఇక్కడితో ఆగిపోతుందని చెప్పట్లేదు. ఒక ఉపద్రవము వెనకాల ఒక ఉపద్రవం వస్తూనే ఉంటుంది. ఎందుకంటే మనం సమీపముగా ఉన్నాం. ఆయన చెప్పిన మాట అదే. ఒక ఉపద్రవము వెనకాల ఒక ఉపద్రవం వస్తుంది. రాజ్యం మీదకి రాజ్యం, జనం మీదకి జనం వస్తానే ఉంటారు. మరణాల గురించి, భూకంపాల గురించి మనం వింటాం. దానికి గుర్తు ఏంటి అంటే క్రీస్తు రాబోతున్నాడు అని అర్థం. వస్తున్నాడు అన్న మాటకి ఇంకో అర్థం ఏంటి తెలుసా? సిద్ధపడి ఉన్నామా లేదా అని. సిద్ధపడి ఉన్నామా లేదా. చర్చికి వస్తున్నంత మాత్రాన పరలోకానికి వెళ్ళిపోతామని ఎప్పుడు అనుకోవద్దు. దేవుడికి నచ్చిన జీవితం. మనం ప్రకటన గ్రంథాన్ని ధ్యానిస్తూ ఉన్న ప్రకటన గ్రంథంలో ముందుకు వెళ్తూ ఉంటే ఒక్కొక్క పాత్ర నిండాలంట. అంటే ప్రార్థించే పాత్ర, మొరపెట్టే పాత్ర, కన్నీళ్ళ పాత్ర, హతసాక్షుల కన్నీళ్ళంట. అదేంటి కొంతవరకే నిండిందంట. ఇంకా వాళ్ళు అడుగుతున్నారంటే దేవుడు సింహాసనం కింద ఉండి మొరపెడుతున్నాడు, ప్రభువా మా మొరకి అంటే మా మరణానికి, మా కన్నీళ్ళకి ఎప్పుడు జవాబిస్తావయ్యా అని మొరపెడుతుంటే దేవుడు అన్నాడంట, ఇంకా నిండలేదు, ఇంకొంచెం కాలం ఉండండి. అంటే ఏంటి? కొంతమంది చనిపోయారు, ఇంకొంతమంది అప్పుడు పాత్ర నింపబడుతుంది. అప్పుడు ఉగ్రత దేశం మీదకి వస్తుంది. ఎవరైతే చంపారో, లేదంటే ఏదైతే కారణమో, లేదంటే చేసిన పాపాన్ని అంతటికి కూడా ప్రతిఫలం భూమి మీదకి వస్తుంది. అలాగే అది రావాలి అంటే నీ నా కన్నీళ్ళు జోడింపబడాలి. నీ నా ప్రార్థన, నీ నా సహవాసం, నువ్వు నేను దేవుని సంఘంలో మన పాత్ర. సోమవారం నుంచి శనివారం వరకు ఇంకా నాకు, సంఘానికి, నాకు, దేవుడికి, నాకు, బైబిల్కి, అసలు క్రైస్తవత్వానికి సంబంధమే లేదన్నట్లు జీవించి ఆదివారం మాత్రమే ఇక్కడ ఉంటే దేవుడు ఒప్పుకుంటాడా? ఆదివారం మాత్రమే మొరపెడితే, ఆదివారం మాత్రమే కన్నీళ్లు కారిస్తే దేవుడు ప్రార్థన ఆలకిస్తాడా? మరి రెస్ట్ డేస్, మిగతా రోజులు ఏంటి పరిస్థితి? ప్లీజ్ దయచేసి చెప్తున్నాను, మనం దగ్గరగా ఉన్నాం. నేను ఇంకో విషయం చెప్తున్నాను. ఆయన చనిపోవటం వల్ల క్రైస్తవత్వానికి నష్టం, కానీ ఆయనకి నష్టం కాదు. కళ్ళు మూసిన రెండో క్షణమే దేవుడి కౌగిట్లో ఉన్నాడు. ఆయన దేవుడి కౌగిట్లో ఉన్నాడు. అదే ప్లేస్లో నువ్వు నేను చస్తే నష్టం మనకే. ఎందుకంటే మనం అలా బ్రతకలే, మనం అలా ప్రార్థించలే, మనం అలా నీతిగా జీవించలే, మనం అలా నిదర్శనంగా ఉండలే, మనం అలా సేవ చెయ్యలే, మనం అలా దేవుణ్ణి చూపించలే, మనం అలా ధైర్యంగా సత్యాన్ని బోధించలేదు. అంటే ఏంటి? మన పనులన్నీ ఖాళీగా ఉంది, ఇంకా చెయ్యాల్సినవి అలాగే వదిలేసుకొని ఉన్నాం. అందుకని దయచేసి ఈ మరణం నీకు ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తుంది. నువ్వు నేను మరణించే రోజు కూడా దగ్గరగా రాబోతుంది. మళ్ళీ చెప్తున్నాను, ఏదో చెల్తా అయిపోతుంది అనేసి ఇంతకు ముందులాగా నిర్లక్ష్యం చెయ్యొద్దు. భక్తిని నిర్లక్ష్యం చెయ్యొద్దు. దేవుణ్ణి నిర్లక్ష్యం చెయ్యొద్దు. ప్రార్థనను
నిర్లక్ష్యం చెయ్యొద్దు దేవుడి మందిరాన్ని. దయచేసి నీ స్థానంలో నిలబడు. ఇక్కడి నుంచైనా మోకాళ్ళేసి నీ దేశం గురించి ప్రార్థన చేయటం మొదలుపెట్టు. ఇక్కడి నుంచైనా కన్నీళ్లు కార్చి నీ పక్కవారి గురించి మొరపెట్టడం మొదలుపెట్టు. ప్రార్థన చేయటం మొదలుపెట్టు. నిన్నటి దినాన్న వీడియో వచ్చింది. ఒక 20 years 22 years ఉంటాయి ఆమె యంగ్ గాయి, అంత ఏజ్ ఉంటుంది. మామూలుగా అందరిని అడుగుతారు కదా మైక్ పట్టుకొని, అయ్యో ఇట్లా మరణించారు మీరేమనుకుంటున్నారు అనేసి ఆ అబ్బాయిని అడిగితే ఆ అబ్బాయి అన్నాడు, చాలా మంచి జరిగింది, నేనే సపోర్ట్ చేస్తున్నాను, నాకు కానీ ఛాన్స్ దొరికితే నేను షూట్ చేసి పడేస్తాను, మేమే చంపేశా. అజ్ఞానంతో మాట్లాడిన మాటలు, అర్థం కాక మాట్లాడిన మాటలు. క్రైస్తవత్వం అందరికీ లాభమే చేకూర్చింది తప్ప నష్టం చేకూర్చలేదు. నేను ఎందుకు ఈ మాట అబ్బాయి అట్లా అన్నాడు అని చెప్పట్లేదు. అట్లాంటి జ్ఞానం లేని వాళ్ళు, అర్థం కాని వాళ్ళు చాలామంది ఉన్నారు. అలాంటి వాళ్లకు నీ ప్రేమ కనిపించాలా, నీలో ఉన్న క్రీస్తు కనిపించాలా. అలాంటి వాళ్ళు మారాలంటే నీ మోకాళ్ళ ప్రార్థనే. నీ మోకాళ్ళ సేవకులు చేస్తారన్న టైం అయిపోయింది. దయచేసి మా పని మేము చేస్తాం. ఇప్పుడు ఈ 150 కోట్ల జనాంగ రక్షింపబడాలంటే నా ఒక్క ప్రార్థన సరిపోదు కదా. మీ అందరూ కూడా ప్రార్థనలో నిలబడితే, మీ అందరూ కూడా మోకాళ్ళు వేయగలిగితే, కన్నీళ్ళు విడవగలిగితే మనం తొందరగా వీరందరినీ కూడా మార్చుకోగలుగుతాం, వీరందరినీ కూడా రక్షింపజేసుకోగలుగుతాం. ఏంటి నీ పాత్ర, నీ బాధ్యత ఏంటి? వాట్ ఈజ్ యువర్ రోల్ ఇన్ క్రిస్టియానిటీ? వితౌట్ యువర్ రోల్ డోంట్ సే యు ఆర్ ఎ క్రిస్టియన్. నీ బాధ్యత లేకుండా, నీ స్థానం లేకుండా, నీ పని లేకుండా, నువ్వు ఏం చెయ్యకుండా నేను క్రైస్తవున్నని చెప్పొద్దు. క్రైస్తవున్నది ప్రార్థించినోడు క్రైస్తవుడే కాదు. యేసయ్య ఎంత ఏడుస్తున్నాడు తెలుసా నిన్ను బట్టి. ఏదో అవసరానికి ఉపయోగించుకునే వాళ్ళగా ఆదివారం మాత్రమే ఆయన కాళ్ళు పట్టుకొని మొరపెడుతున్నావు. మిగతా రోజులు నువ్వు నాకు అక్కర్లేదనేసి పక్కన పెడుతున్నావు. దయచేసి అలా ఉండొద్దు. ఇకనైనా మన ప్రవర్తన, మన జీవితాన్ని మనం సరిచేసుకుందాం. సొలొమోను రాసిన పుస్తకం పరమగీతాలు, సొలొమోను రాసిన పరమగీతాలు నీవే నా శైలమై, నీవే నా శృంగమై, నా విజయానికి నీవే భుజబలమై. నీవే నా శైలమై, నీవే నా శృంగమై, నా విజయానికి నీవే భుజబలమై. అనుక్షణము నా శత్రు
నీ ముఖము మనోహరము, నీ స్వరము మాధుర్యము, నీ పాదాలు జీమయము. నీవే నా తోడువై, నీవే నా జీవమై, నా హృదయలో నా నిలచి జ్ఞాపికవై. నీవే నా తోడువై, నీవే నా జీవమై, నా హృదయలో నా నిలచి జ్ఞాపికవై. అనువనువున నీ కృప నిక్షిప్తమై, నన్ను ఎన్నడు వీడని అనుబంధమై. అనువనువున నీ కృప నిక్షిప్తమై, నన్ను ఎన్నడు వీడని అనుబంధమై. యేసయ్యా నా ప్రాణ ప్రియుడా, గలనా నేను వీడి క్షణమైన. యేసయ్యా నా ప్రాణ ప్రియుడా, మనగలనా నేను వీడి క్షణమైన. నీ ముఖము మనోహరము, నీ స్వరము మాధుర్యము, నీ పాదాలు అపరంజిమయము. నీవే వెలుగువై, నీవే ఆలయమై, నా నిత్యత్వమునకు ఆద్యంతమై. నీవే వెలుగువై, నీవే ఆలయమై, నా నిత్యత్వమునకు ఆద్యంతమై. అమరలోకాన శుద్ధులతో పరిచయమై, నన్ను మైమరచి నేనే చేసేదను. అమరలోకాన శుద్ధులతో పరిచయమై, నన్ను మైమరచి నేనేమి చేసేదను. యేసయ్యా నా ప్రాణ ప్రియుడా, మనగలనా నేను వీడి క్షణమైన. యేసయ్యా నా ప్రాణ ప్రియుడా, మనగలనా నేను వీడి క్షణమైన. నీ ముఖము మనోహరము, నీ స్వరము మాధుర్యము, నీ పాదాలు రంజిమయము. అమరలోకాన శుద్ధులతో పరిచయమై, నన్ను మైమరచి నేనే చేసేదను. అమరలోకాన శుద్ధులతో పరిచయమై, నన్ను మైమరచి నేనేమి చేసేదను. యేసయ్యా నా ప్రాణ ప్రియుడా, మనగలనా నేను వీడి క్షణమైన. యేసయ్యా నా ప్రాణ ప్రియుడా. దేవునితో ప్రేమంట
ఆయన్ని ముఖాన్ని ఎప్పుడు చూడాలి, ఎప్పుడు చూడాలి, ఎప్పుడు చూడాలి. ఆయన స్వరాన్ని ఎప్పుడు వినాలి, ఎలా వినాలి, ఎలా వినాలి. దేవుడు ఈ సందర్భంలో మాట్లాడితే ఎలా ఉంటుంది, దేవుడు ఈ విషయంలో ఉంటే ఎలా, నిలబడితే ఎలా ఉంటుంది, దేవుడు జవాబిస్తే ఎలా ఉంటుందని మనసు ఆతృత పడుతుందంట. ఎవరికి? దేవుణ్ణి ప్రేమించే వాళ్ళకి. దేవుణ్ణి ప్రేమించే వాళ్ళకి. మనం ప్రేమ గురించి మాట్లాడుకున్నా. నీ మొదటి ప్రేమను నీవు కోల్పోతివి. నువ్వు దానిలోనికి రాని ఎడల, నువ్వు ఏ స్థితిలో పడితివో ఆ స్థితిలో నుండి నువ్వు లేపబడని ఎడల, నేను వచ్చి నీ దీపపు స్తంభమును దాని చోటు నుండి నేను తీసివేస్తాను. గాడ్ ఈజ్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ ద ఫస్ట్ లవ్. దేవుడు మొదటి ప్రేమ గురించి ఎదురు చూస్తున్నాడు. ఒకవేళ అసలు దేవుణ్ణి ప్రేమించే అనుభవం లేకపోతే దయచేసి ఇప్పటి నుంచైనా దేవుణ్ణి ప్రేమించే అనుభవంలోనికి రావాలని ఆశపడుతున్నాడు. ఎందుకంటే రేపొద్దున అన్నీ, ఈ ఆకాశం, ఈ భూమి, నీ సంపద, నీ బలం, ఆఖరికి మనం ఎంచుకున్న ఈ శరీరం కూడా మాయమైపోతుంది. ఆ రోజు మిగిలేది నీకు దేవుడికి మధ్య ఉన్న ప్రేమ మాత్రమే. నీకు దేవుడికి ఉన్న ప్రేమ మాత్రమే. కొలతలుంటాయండి, జాగ్రత్త. కొలతలుంటాయి. నువ్వు దేవుణ్ణి ఎంత ప్రేమిస్తున్నావన్న మెజర్మెంట్ ఉంటుంది. దేవుడు ఎంత ప్రేమించాడో దానికి సమానంగా నువ్వు ప్రేమించకపోతే, దేవుడు ఎంతగా నీ జీవితంలో ఇన్వెస్ట్ చేశాడో, కృపను చూపించాడో, నీ పక్షాన నిలబడ్డాడో, మాట్లాడాడో, దర్శించాడో, సహాయపడ్డాడో, దానికి సమానంగా నువ్వు ప్రేమించకపోతే, నువ్వు నిలబడకపోతే, నువ్వు మాట్లాడకపోతే, నువ్వు దేవుడి పక్షాన నువ్వు నిలబడకపోతే ఏం చెప్పాలి? ఆయన ఉమ్మి వేస్తాడంట. అంటే ఏంటి? వెచ్చగా లేవు, చల్లగా లేవు, నులివెచ్చని స్థితి, ఉండటం వేస్ట్ అని నోట్లోంచి ఉమ్మేస్తాడు. మనం కొన్నిసార్లు రోడ్డు మీద వెళ్తున్నప్పుడు, కొన్ని చెత్త చూసినప్పుడు, కొన్ని వాసన చూసినప్పుడు నోట్లోంచి ఉమ్మేస్తాయి. ఎందుకంటే వి కాంట్, భరించలేము, తట్టుకోలేము. మనమే కదా. ఇప్పుడు మనం అది ఏమన్నా నోట్లో పెట్టుకున్నామా? చెత్త ఏమన్నా నోట్లో పెట్టుకున్నామా? లేదంటే ఆ దరిద్రం ఏదన్నా మనం మన దగ్గరికి చేత్తో పట్టుకున్నామా? లేదు. మరి అదేమీ లేకుండా మన నోట్లో ఉన్న ఉమ్ము మనం ఏం చేస్తున్నాం? బయటికి పారేస్తున్నాం. కారణం ఏంటి? వి కాంట్, భరించలేకపోతున్నాం. మనం ఇప్పుడు వరకు నిన్ను సహించి ఒకనాడు నువ్వు దేవుణ్ణి ప్రేమించట్లేదు, ఇంకా నువ్వు ప్రేమించవు అని అనుకుంటే, ఆనాడు దేవుడు నిన్ను నోట్లోంచి ఉమ్ము వేస్తే చెప్తున్నాను, దానికంటే దరిద్రం ఉండదు. ఇంకా దేవుడే నిన్ను వద్దన్నాడంటే ఇంకా లోకంలో ఏది కూడా ఉండదు. ఏది కూడా నిన్ను ఆదుకోలేదు, ఏది కూడా నిన్ను రక్షించలేదు. ఎవరు కూడా నీ పక్షాన ఈరోజు మనం వాళ్ళు కావాలి, వీళ్ళు కావాలి, అది కావాలి, ఇది కావాలి, పేరు కావాలి, ధనం కావాలి, అది ఇది అని పరిగెడుతున్నామే, ఆ రోజు అవన్నీ ఉండవు. ఆ రోజు అవన్నీ కూడా ఉండవు. ఆ రోజు దేవుడు కూడా నిన్ను వద్దు అని ఉమ్మి వేస్తే, నిజంగా చెప్తున్నాను, గుండె 1000 ముక్కలు చెక్కలైనా కానీ అది బాగుపడదు. ఆ రోజు నిజమైన ఒంటరితనం, నిజమైన లోన్లీనెస్, నిజంగా ఓడిపోవటం అంటే అది. అందుకే చెప్తున్నాను, దేవుడు ఉమ్మి వేసే రోజు రానియొద్దు. దేవుడు నువ్వు వద్దు అని నిన్ను తోసివేసుకునే రోజు ఎప్పటికీ రానివ్వద్దు. ఇప్పుడే ఆ మొదటి ప్రేమ అనుభవంలోనికి రావాలని దేవుడు ఆశపడుతున్నాడు. పరమగీతాలు 1వ అధ్యాయం 1 నుంచి కొన్ని వచనాలు మనం చూద్దాము. దేవుణ్ణి ప్రేమించటానికి ఏది అవకాశం అయితే ఆ వచనాలన్నీ కూడా ధ్యానించుకుందాం. సొలొమోను రచించిన పరమగీతము
నోటి ముద్దులతో అతడు నన్ను ముద్దు పెట్టుకొనును గాక. నీ ప్రేమ ద్రాక్షారసము కన్నా మధురము, నీవు పూసుకొను పరిమళ తైలము సువాసన గలది. నీ పేరు పోయబడిన పరిమళ తైలముతో సమానము. కన్యకలు నిన్ను ప్రేమించుదురు. నన్ను ఆకర్షించుము, మేము నీ యొద్దకు పరిగెత్తి వచ్చెదము. రాజు తన అంతఃపురములోనికి నన్ను చేర్చుకొనెను. నిన్ను బట్టి మేము సంతోషించి ఉత్సాహించెదము. ద్రాక్షారసము కన్నా నీ ప్రేమ ఎక్కువగా స్మరించెదము. యథార్థమైన మనసుతో వారు నిన్ను ప్రేమించుచున్నారు. పేజ్ నెంబర్ 563 పరమగీతాలు. సొలొమోను రచించిన పరమగీతం, సాంగ్ ఆఫ్ సాంగ్స్ అని ఉంటుంది. లేదంటే లవ్ బుక్ అనేసి అంటారు దీన్ని. అంతేకాకుండా సొలొమోన్ రాసిన గీతాలు అనేసి అంటారు. అయితే చాలామంది ఈ పదజాలన, లేకపోతే ఈ మాటలు, లేకపోతే ఈ పత్రికలు చదివి నిజంగా ఇది జస్ట్ ఒక ఇద్దరు వ్యక్తుల మధ్య ఉన్న ప్రేమలేఖ మాత్రమే అని అనుకుంటారు. ప్రేమలేఖ అని మాత్రమే అనుకుంటారు. కానీ ఆత్మలో ప్రవచనంగా, ప్రొఫెటికల్గా సొలొమోను సంఘానికి, దేవునికి ఉన్న ప్రేమ సంబంధం, మళ్ళీ చెప్తున్నాను, ప్రొఫెటికల్గా సొలొమోను సంఘానికి, దేవునికి అంటే యేసుక్రీస్తు ప్రభువుకి, సంఘానికి మధ్య ఉన్న ప్రేమను రచించాడు. నోటి ముద్దులతో అతడు నన్ను ముద్దు పెట్టునుగాక. ఇక్కడ స్త్రీ పురుషుడి యొక్క పదజాలం, వాళ్ళ ప్రేమ, వాళ్ళలోంచి వచ్చే మాటలు అవి కనబడుతూ ఉంటాయి. అయితే ఇక్కడ ప్రతిసారి నువ్వు నేను తలుచుకోవాల్సింది ఏంటంటే, దేవుడు నిన్ను ఎంత ప్రేమిస్తున్నాడు, ఎంత నీ కోసం ఎదురు చూస్తున్నాడు, ఎంతగా నీ కోసం వెతుకుతున్నాడు, ఎలా వెయిట్ చేస్తున్నాడు. మనం పిల్లల్ని చూడగానే వాళ్ళు బయటికి వెళ్ళి వచ్చేంత వరకు కూడా చూస్తాం. ఎందుకు? వాళ్ళు బాగా రావాలి, క్షేమంగా రావాలి అనేసి. వాళ్ళు రాగానే మనసులో ఒక నెమ్మది, అమ్మయ్య వచ్చారు అనేసి. అదే చిన్నగా ఉన్నారనుకో, చిన్నపిల్లలు అనుకో, వాళ్ళు స్కూల్ నుంచి పరిగెత్తుకొని రాగానే మనం కౌగిల్లో ఎత్తుకొని ముద్దు పెట్టుకొని, అమ్మ వచ్చేసావా, అయిపోయిందా అని మనసులో ఏదో బరువు దిగినట్టు ఉంటుంది. దేవుడంట ప్రతి క్షణము కూడా నిన్ను ఎత్తుకొని, కౌగలించుకొని, ముద్దాడి, నువ్వు నా దగ్గరకు వచ్చావా అమ్మయ్యా, నువ్వు నా దగ్గరకు వచ్చావా అమ్మయ్యా అని ఎదురు చూస్తూ ఉంటాడంట. నోటి ముద్దులతో అతడు నన్ను సంఘం ఎప్పుడు ఇలా ఎదురు చూడాలి. ఎలాగా? దేవుడు నన్ను ముద్దు పెట్టుకోవాలి, దేవుడికి నేను దగ్గరగా ఉండాలి. దేవుడు ఇప్పుడు ఇష్టం లేని ముద్దు పెట్టుకుంటామా? పొట్లాట, దెబ్బలాట, ఫైటింగ్ ఉన్నప్పుడు ముద్దు పెట్టుకుంటామా? ప్రాణంగా ఇష్టం ఉన్నప్పుడే మనం ముద్దు పెట్టుకుంటాం. ఈరోజు ఆ ప్రాణమైన ప్రేమ, ఇష్టం, దగ్గరతనం నీకు, సంఘానికి అంటే నీకు, దేవునికి ఉండాలని ఆశపడుతున్నాడు. నువ్వు ఆశపడాలి, దేవుడు నన్ను ముద్దు పెట్టుకొనును గాక. దేవుడు ముద్దు పెట్టుకోవాలంటే ఇష్టంగా ఉండాలి. ఎలా ఉండాలా? ఇంకో విషయం చెప్పాలా? నువ్వేదో పెద్ద కార్యం చేసేస్తే దేవుడు వచ్చి ముద్దు పెట్టుకుంటాడు అని అనుకోవద్దు. దేవుడు ఆల్రెడీ అన్నీ చేస్తాడు. నీ నీతి, ఆయనే నీతిగా మార్చబడ్డాడు. నీ పరిశుద్ధత కోసం ఆయనే పరిశుద్ధతగా మార్చబడ్డాడు. మన పాపాన్ని, దోషాన్ని, ఆలోచన, ఇంకో విషయం చెప్పాలంటే నువ్వు రేపొద్దుట ఆలోచించే దరిద్రాన్ని కూడా ఆల్రెడీ ముందే సిలువ మీద కొట్టివేశాడు. మళ్ళీ చెప్తున్నాను, మీకు అర్థమవుతుందో లేదు. రేపొద్దున నువ్వు పాపం చేస్తావే, రేపొద్దున చేసే పాపాన్ని కూడా ఆల్రెడీ 2000 సంవత్సరాల క్రితమే దేవుడు శుద్ధి చేసేసాడు.
కేవలం నీ మనస్సుతో దేవుడి దగ్గరికి పరిగెత్తుకొని రావాలి, ఇష్టంతో దేవుడితో పరిగెత్తుకుంటా రావాలి, ప్రేమతో దేవుడి దగ్గరికి పరిగెత్తుకుంటా రావాలి. ఆరాధన చేస్తుంటే మీకు ఆరాధనలో ఏమైనా కదిలింపు వస్తుందో లేదో తెలియదు, కానీ ఒక్కొక్క పదం నోట్లోంచి వస్తూ ఉంటే దేవుడు ముఖం కనపడుతుంది నాకు. ఒక్కొక్క పదం నోట్లోంచి వస్తుంటే దేవుడు మనస్సుతో లీనమైపోయినట్లు అనిపిస్తుంది. అలాగ అనిపించాలా. అలాగ అనిపించకపోతే నువ్వు నేను పాడే పాటకు అర్థం లేదు. నువ్వు నేను మాట్లాడే పదానికి అర్థం లేదు. ఈ చర్చిలో ఉండటానికి అర్థం లేదు. మన పదజాలం దేవుడి కోసమై ఉండాలా. ఎవరి కోసమై ఉండాలా? పదజాలం. అపోజిట్ పౌలు అంటాడు, నేను తినుటయు తాగుటయు దేవుని మహిమ కోసమే. అంటే ఏంటి? నా ప్రతి ప్రవర్తన, క్రియ, నా ప్రతిదీ కూడా ఆయన కోసమే. అంటే ఏంటి? నువ్వు నోట్లోంచి ఒక పదం కారుతుంటే, ఒక పదం రాలుతుంటే దేవుడు ఎదురు చూస్తాడంట. మనం చూస్తాం కదా, చిన్నపిల్ల, సంవత్సరం పిల్లలు, 2 సంవత్సరాల పిల్లలు, అమ్మ, నాన్న, అక్క, వాళ్ళు చిన్న చిన్న మాటలు పిలుస్తుంటే అబ్బా ముద్దొచ్చేసి దగ్గరికి లాక్కొని అబ్బా పిలిచిందమ్మా, మాట్లాడిందమ్మా అనేసి మనం ఎలా కౌగిలించుకుంటామో చిన్నపిల్లల్ని, దేవుడు నీ వైపు అలా చూస్తాడంట. ప్రతి క్షణం నువ్వు ఎవరి కోసం మాట్లాడుతున్నావు? ఏం మాట్లాడుతున్నావు? ఎవరి కోసం నీ పదజాలం ఉపయోగిస్తున్నావు? ఎవరిని వర్ణిస్తున్నావు? అందుకే నేను అంటాను, చాలాసార్లు చాలా పాటలు పాడుతూ ఉంటాము. ఎవరి కోసం పాడుతున్నాం? మన కోసం మనం పాడుకున్న తప్పే తెలుసా? ఎందుకంటే వీఆర్ నాట్ ఫర్ అవర్ సెల్ఫ్. మనం మన కోసం కాదు, విలువ పెట్టి కొనబడినవాడు. ఇంకో విషయం చెప్పాలంటే, ఒక గొప్ప ప్రేమికుడు నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని వ్యక్తం చేయటం కోసం తన ప్రాణాన్ని, తన ఇష్టాన్ని, తన జీవితాన్ని, తన రక్తాన్నంతటినీ దారబోసి నిన్ను కొనుక్కుంటే నువ్వు ఇంకెవరి కోసమో మాట్లాడితే, ఇంకెవరి కోసమో పాడితే ఆయన గుండె పగిలిపోదా? With what attitude, with what motivation, with what heart నువ్వు నీ పదాలను బయటికి వ్యక్తపరుస్తున్నావు. అందుకే దేవుడు క్లియర్గా ఒక మాట మాట్లాడతాడు, నువ్వు మాట్లాడే ప్రతి మాటకు కూడా లెక్క అప్పచెప్పాలి. నువ్వు మాట్లాడే ప్రతి మాటకు కూడా ఏం చేయాలా? లెక్క అప్పచెప్పాలి. ఎవరి కోసం మాట్లాడావు? ప్రియుడు కోసమా, ప్రియురాలి కోసమా, భర్త కోసమా, భార్య కోసమా, పిల్లల కోసమా, ఇంకెవరెవరి కోసమా? కొన్నిసార్లు మనం రాజకీయ నాయకుల కోసం మాట్లాడతాం, మనకిష్టమైన ఫేమస్ వ్యక్తుల గురించి మాట్లాడుతూ ఉంటాం, లేకపోతే మనకిష్టమైన క్రికెట్ వీరుల గురించి మాట్లాడుతూ ఉంటాం, లేకపోతే ఏదో చేసుకొచ్చేసిన వాళ్ళ గురించి మాట్లాడతాం. ఎస్, నీ అభిమానంతో వాళ్ళతో వీళ్ళతో వాళ్ళ గురించి వీళ్ళ గురించి ఎవరితోటో మాట్లాడుతున్నావే. మరి నిన్నే ప్రేమిస్తున్నానని నీ కోసం నా కోసం ముక్క చెక్కలైనా ఆయన కోసం ఏం మాట్లాడుతున్నావు? ఆయన ఈరోజు నిన్ను ముద్దు పెట్టుకునే స్థానంలో ఉండాలా. నేను చెప్తున్నాను, ఒక విషయం చెప్తున్నా, నువ్వు ప్రార్థన కోసం మోకాళ్ళేసిన ప్రతి క్షణం ఆయన నిన్ను ముద్దు పెట్టుకుంటాడు. నువ్వు ఆరాధన చేయటం కోసం నీ నోటిని తెరిచిన ప్రతి క్షణం ఆయన నిన్ను ముద్దు పెట్టుకుంటాడు. నువ్వు యేసయ్యా యేసయ్యా యేసయ్యా, పెద్ద పదాలు అవసరం లేదు. నా ప్రాణమా అని నిజంగా ఇష్టంతో, మనసుతో దేవుణ్ణి పిలిచిన ప్రతిసారి ఆయన నిన్ను ముద్దు పెట్టుకుంటాడు. ఆయన నిన్ను, ఇంకో విషయం చెప్పనా, నువ్వు ప్రేమతో మాట్లాడితే ఆయన్ని ముద్దు పెట్టుకున్నట్టే. నువ్వు ప్రేమతో ఆయన్ని మాట్లాడితే ఆయన్ని ముద్దు పెట్టుకున్నట్టు. ఈరోజు ఈ ప్రేమ కోసం ఎదురు చూస్తున్నాడు దేవుడు. ఏంటి? మొదటి ప్రేమ. నీ మాటల ద్వారా ఆయన ఆనందిస్తాడు. ఆయన మాటల ద్వారా మనం ఆనందిస్తున్నామా లేదా? అంతే కదా. ప్రియుడు మాటల కోసం ప్రియురాలు, ప్రియురాలి మాట కోసం ప్రియుడు ఎదురు చూస్తారంట. నువ్వు చెప్పు, నువ్వు మాట్లాడు.
నువ్వు మాట్లాడు అని ఫ్రెండ్స్ కానీ లవర్స్ కానీ మాట్లాడుతూ ఉంటారు. ఈరోజు దేవుడు అట్లా వెయిట్ చేస్తున్నాడు నీ మాటల గురించి. రెండోది, నువ్వు అలా వెయిట్ చేస్తున్నావా? నిజంగా అలా వెయిట్ చేసే వ్యక్తి అయితే ఒకళ్ళు చెప్పక్కర్లేదు బైబిల్ చదవమని. నీకు నువ్వు పరిగెడతావు, ప్రభువా నీ ఒక్కొక్క మాట నన్ను ముద్దు పెట్టుకున్నట్లు అనిపిస్తుంది అయ్యా, నీ ఒక్కొక్క పదము నన్ను కౌగలించుకున్నట్టు అనిపిస్తుంది అయ్యా, నీ ఒక్కొక్క పదము నన్ను ఆదరిస్తున్నట్టు అనిపిస్తుంది అయ్యా, నీ ఒక్కొక్క పదము నన్ను ఎత్తుకుంటున్నట్టు అనిపిస్తుంది అయ్యా, నీ ఒక్కొక్క పదము నన్ను పైకి లేవనెత్తుతున్నట్టు అనిపిస్తుంది అయ్యా, నీ ఒక్కొక్క పదము నా బాధల్లోంచి, నా కన్నీటిలోంచి, నా ఈ జిగటగల ఊబి నుంచి, మరణ పాశములోంచి, ఈ చీకటిలోంచి పైకి లేవనెత్తున్నట్టు అనిపిస్తుంది అయ్యా నువ్వు మాట్లాడే ఒక్కొక్క పదం అని బైబిల్ దగ్గరికి పరిగెత్తుకుంటూ వస్తాం. చదవండ్రా 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 అని ఎవ్వరు చెప్పక్కర్లేదు, ఎందుకంటే దేవుడి ప్రేమ నీకు అర్థమవుతుంది. ఈరోజు ప్లీజ్ ఈ ప్రేమ దగ్గరికి రమ్మంటూ దేవుడు మాట్లాడుతున్నాడు. నోటి ముద్దులతో అతడు నన్ను ముద్దు పెట్టుకొనును గాక, ముద్దు పెట్టును గాక, నీ ప్రేమ ద్రాక్షారసము కన్నా మధురము, నీ ప్రేమ ద్రాక్షారసము కన్నా మధురం. ఈరోజు దేవుడి ప్రేమ మధురంగా నీకు అనిపిస్తుందో లేదో, కానీ దేవుడు మాత్రం నీ వైపు ప్రతిసారి మధురంగా చూస్తూనే ఉంటాడు, మధురంగా చూస్తూనే ఉంటాడు. నువ్వు మోకాళ్ళు వేసిన ప్రతిసారి, నువ్వు దేవుడి వైపు చేతులెత్తిన ప్రతిసారి, సహాయం చెయ్యి ప్రభువా అని నువ్వు దేవుడిని చూసిన ప్రతిసారి, లేకపోతే సంతోషముతో, ఆనందంతో, కన్నీటితో, భయంతో నువ్వు దేవుడి యొద్దకు వచ్చిన ప్రతిసారి కూడా అంటాడు, నీ ప్రేమ ద్రాక్షారసము కన్నా మధురంగా. మనం దేవుడి దగ్గరకు వచ్చేది అవసరానికే వస్తాం, కానీ ఆయన ఏమంటున్నాడు తెలుసా? నీ ప్రేమ ద్రాక్షారసం కన్నా మధురంగా ఉంది. ఈరోజు దేవుడు క్రియలు మనం అర్థం చేసుకున్నప్పుడు, దేవుడు ఉద్దేశాలు అర్థం చేసుకున్నప్పుడు, దేవుడి ఆలోచనలు అర్థం చేసుకున్నప్పుడు, పాత జీవితంలో దేవుడు నీకేమై ఉన్నాడో, పోయిన సంవత్సరంలో, గత సంవత్సరంలో నిన్ను దేవుడు ఎలా పైకి లేవనెత్తాడో అవన్నీ జ్ఞాపకం చేసుకుంటే నీకు కూడా ఆయన ప్రేమ మధురంగా అనిపిస్తుంది, నీకు కూడా ఆయన ప్రేమ మధురంగా ఇప్పుడు చాలా జ్యూసెస్ వచ్చాయి కాబట్టి గ్రేప్ జ్యూస్ గురించి మనం పట్టించుకోవట్లేదు, కానీ నిజంగా ద వైన్, ఆ ద్రాక్ష రసానికి ఉన్న శ్రేష్టత్వం కానీ, నిబంధన కానీ, ప్రతిష్ఠిత కానీ, విలువ కానీ, ధన్యత కానీ, వాల్యూ కానీ చూస్తే దేనికి సరిపోదు. ఎందుకు రాజుల భోజనపు బల్ల మీద ద్రాక్షరసం ఉంటుంది తెలుసా? అది రాజరికానికి గుర్తు. పెళ్ళి విందుల్లో ద్రాక్షరసం ఇచ్చేవారు, అది ఆశీర్వాదానికి, నిబంధనకి గుర్తు. నిబంధనకి అంతెందుకు, ఇప్పుడు పెళ్ళయిన తర్వాత కూడా మ్యారేజ్ సర్టిఫికేట్ ఇచ్చే ముందు భార్యాభర్తలు ఇద్దరికి కమ్యూనియన్ ఇస్తారు, ద్రాక్షరసం ఇస్తారు. ఎందుకు అంటే అది నిబంధనకు గుర్తు, అది నిబంధన గుర్తు, యేసుక్రీస్తు రక్తానికి గుర్తు, అది ప్రాణానికి గుర్తు. దేనికి గుర్తు? మన రక్తం ఆయన రక్తానికి గుర్తు, ఆయన రక్తానికి గుర్తు. ఇప్పుడు ఏమన్నాడు తెలుసా? నువ్వు నా దగ్గరికి వచ్చే ప్రతిసారి కూడా నీ ప్రాణం అంతటితో నా దగ్గరకు వస్తున్నట్లు నాకు అనిపిస్తుంది, అందుకు నీ ప్రేమ కనిపిస్తుంది అంటున్నాడు దేవుడు. ఈరోజు నువ్వు దేవుడి దగ్గరికి అలాగే రా, దయచేసి నిజంగా కళ్ళు మూసుకొని ఒక్కసారి ఆలోచించు, దేవుడు నీకేమై ఉన్నాడు? వరాలు ఇచ్చేవాడా? కేవలం స్వస్థపరిచేవాడా? కేవలం ఆశీర్వదించేవాడా? లేదంటే అవసరతలు తీర్చేవాడా? అలా అయితే వేస్ట్. ఏదో భక్తి, కేవలం ఏదో కావాలని వస్తున్నావు, అది కాదు. నువ్వు కళ్ళు మూసుకున్నప్పుడు ఆయన ప్రేమ నీ ముందు
కనిపించాలా. నీ జీవితంలో ఎన్నిసార్లు నిన్ను లేవనెత్తాడో, ఎన్నిసార్లు బలపరిచాడో, ఎన్నిసార్లు మాట్లాడాడో, ఎన్నిసార్లు హత్తుకొని నిన్ను ధైర్యపరిచాడో, ఓదార్చాడో, అవన్నీ కనిపించినప్పుడు నేను చెప్తున్నాను, నీ కంట్లోంచి నీళ్లు టపా టపా రాలుతూనే ఉంటాయి. ఎందుకంటే అప్పుడు ఆయన ప్రేమ నీకు ద్రాక్షారసం అవుతుంది. ఆయన ప్రేమ నీకు శ్రేష్టంగా మధురముగా ఉంటుంది. ఈరోజు కళ్ళు మూసినప్పుడు యేసయ్యను తలుచుకున్నప్పుడు నీకు మధురంగా అనిపించట్లేదంటే నేను అంటాను, ఇంకా నువ్వు ప్రేమలో లేవు, యేసుక్రీస్తుతో ప్రేమలో లేవు. ప్లీజ్ చెప్తున్నాను, రానున్న దినాల్లో ఇలాంటి మాటలు కూడా మనకి వినబడతాయో లేదో తెలీదు. ఎందుకంటే ఆయన చనిపోయాడు, రేపొద్దున నువ్వు సస్తావో నేను సస్తానో తెలీదు. వాక్యం కరువయ్యే దినాలు. దయచేసి ఇప్పుడే దేవుడితో ప్రేమలో పడి వాక్యంలో ఆయన ప్రేమను రుచి చూడు. కళ్ళు మూసుకొని ఆయన ప్రేమను మధురముగా హత్తుకో. లేకపోతే నేను చెప్తాను, ఆయన ప్రేమను మిస్ అయితే నీ అంత వేస్ట్ ఫెలో ఇంకా ప్రపంచంలో ఎవరు ఉండడు. ఎందుకంటే అంత శ్రేష్టమైన దేవుణ్ణి నేను అంటున్నా. ఇట్స్ నాట్ ఓన్లీ గాడ్. నేను అందుకే క్రైస్తవత్వం గురించి చెప్తున్నాను. క్రైస్తవత్వంలో ఆయన దేవుడు మాత్రమే కాదు, నిన్ను ప్రేమించే ప్రేమమయుడు, నిన్ను ఆదరించేవాడు, నిన్ను కాచేవాడు, నిన్ను ఆదుకునేవాడు, నీ పోషకుడు, నీ బోధకుడు, నీ సహాయకుడు, నీ ధ్వజము, నీ బలము, నీ సమస్తము. ఒక భార్య ఇవ్వలేని ప్రేమ ఆయన ఇస్తాడు, ఒక భర్త ఇవ్వలేని ప్రేమ ఆయన ఇస్తాడు, ఒక స్నేహితుడు ఇవ్వలేని స్టాండర్డ్ ఆయన ఇస్తాడు, ఒక కన్న బిడ్డ ఇవ్వలేనిది ఆయన ఇస్తాడు, తల్లిదండ్రులు ఇవ్వలేనిది ఆయన ఇస్తాడు. అందుకే ఎవరితో ఆయన్ని ఈక్వల్ చెయ్యొద్దు, ఎవరి కోసం ఆయన్ని పక్కన పెట్టొద్దు. ఈ మ్యాచ్ అని, లేకపోతే ఈ టైం అని, లేదంటే ఈ జాబ్ అని, లేకపోతే ఈ పని కోసం ప్లీజ్ ఆయన్ని పక్కన పెట్టొద్దు. ఆయనకి ఇవ్వాల్సిన టైం ఆయనకి ఇచ్చే. ఆయన్ని ప్రేమించు, ఆయన్ని ప్రేమించు. నేను ప్రార్థన చేసావా లేదని అడగట్లేదు. కూర్చొని ఆయన్ని తలుచుకో, ఆయన నీకు ఏమై ఉన్నాడో తలుచుకో. ఆ ప్రేమలో ముందుకు వెళ్ళాలని. ఒకవేళ నీకు అలాంటి ప్రేమ మధురం లేకపోతే దయచేసి అడుగు, ప్రభువా నీ ప్రేమను నాలో కుమ్మరించని. ప్రార్థన చేసుకున్నాను. అమరలోకాన శుద్ధులతో పరిచయమై నన్ను మరచి నేనేమి చేసేదను. అమరలోకాన శుద్ధులతో పరిచయమై నన్ను మరచి నేనేమి చేసేదను. యేసయ్యా నా ప్రాణ ప్రియుడా, మనగలనా నిన్ను వీడి క్షణమైనా. యేసయ్యా నా ప్రాణ ప్రియుడా, మనగలనా నిన్ను వీడి క్షణమైనా. నీ ముఖము మనోహరము, నీ స్వరము మాధుర్యము, నీ పాదాలు అపరంజిమయము. అవును తండ్రి, నీ ముఖము మనోహరం. నువ్వు మా జీవితాల్లో ఉన్నావు గనుక మేము ఇంకా బ్రతికున్నాం తండ్రి. నీ స్వరం మమ్మల్ని ఆదరిస్తుంది గనుక, లేవనెత్తుతుంది గనుక, ధైర్యపరుస్తుంది గనుక మేము బ్రతికున్నాం తండ్రి. నీ పాదాలు నువ్వు మా జీవితాల్లో నిలబడ్డావు గనుక తండ్రి మేము ఇంకా ఉన్నాం తండ్రి, మేము ఇంకా ఉన్నాం.
నువ్వు మమ్మల్ని త్రోసివేస్తే ఇక మా జీవితాలకి ఏంటి? ఉమ్మి వేయొద్దని రోజు అడుగుతున్నాం తండ్రి, ఉమ్మి వేయొద్దని రోజు అడుగుతున్నాం. క్రైస్తవత్వం ట్రెడిషన్ అయిపోయింది. ఏదో చర్చికి వెళ్ళటం, రావటం, ఏదో పాట పాడటం, కానీ ప్రేమ లేదు దేవుని పట్ల. దేవుని కౌగిలిలో ఉండాలి అన్న ఆశ లేదు. నీ మొదటి ప్రేమను కోల్పోయావా, నువ్వు ఆవేదన చెందుతుంటే మేము మనుషులు వెనకాల, పరిస్థితులు వెనకాల ఎవడో ఏదో గాయం చేశాడని, ఎవరో నిలబడలేదని, ఇంకేదో జరగలేదని పరిగెడుతున్నాం తండ్రి. అయ్యా క్షమించండి అయ్యా. ఈరోజు నీలో మళ్ళీ ప్రేమలో పడతానయ్యా. నేను మళ్ళీ ప్రేమిస్తాను తండ్రి, నేను మళ్ళీ ప్రేమిస్తాను తండ్రి. ఆ మొదటి దినాల్లో ఎలాగైతే నీకోసం పరిగెత్తాను, ఒక్క రాగం, ఒక్క గీత, ఒక్క లైన్ పాడితే హృదయం అంతా కృతజ్ఞతతో నిండేది. అయ్యా ఈరోజు ఎంత పాడినా కానీ ఏదో స్తంభంలాగా ఉండిపోతున్నాం. లేకపోతే ఎంత చదివినా కానీ మా బుర్రలకి, మా మనసులోకి ఎక్కకుండా స్తంభాల్లాగా నిలబడిపోతున్న కారణం ఏంటంటే వీఆర్ నాట్ అలోవింగ్. ఎందుకంటే ప్రేమ లేదు, ప్రేమ లేదు, ప్రేమించట్లేదని తండ్రి ఆ వ్యక్తి వద్దు అని అనుకుంటున్నాం. అలాంటిది నువ్వెన్నిసార్లు మమ్మల్ని వద్దు అని అనుకోవాలా? కానీ ఇంకా స్టిల్ వెయిటింగ్. ప్రేమిస్తాము, ప్రేమిస్తాము, ప్రేమిస్తాము అని మా వైపు చూస్తున్నావు తండ్రి. ఇక నుంచి మేము నిన్ను ప్రేమించేవారిగా ఉందముగాక. ఈరోజు ఒక్కటే అడుగుతున్నాము తండ్రి, అయ్యా నీ ప్రేమను మాలో కుమ్మరించండి, తద్వారా మేము మిమ్మల్ని ప్రేమించుదుముగాక. నీ ప్రేమ ద్రాక్షారసము కన్నా మధురం. నోటి ముద్దుల చేత అతడు నన్ను ముద్దు పెట్టుకొనుగాక. నేను నిన్ను ముద్దు పెట్టుకునేలాగా, నువ్వు నన్ను ముద్దు పెట్టుకునేలాగా, సమీపముగా, దగ్గరగా ఉండలాగన తండ్రి. క్రైస్తవత్వానికి, సంఘానికి, క్రీస్తుకి ఆ సంబంధం నాకు, నీకు, మాకు, మీకు అలా ఉండటాన్ని కృపను చూపించండి అయ్యా. నీ ప్రేమకు మాకు మధ్యలో అడ్డుపడుతున్నా ఆ వ్యక్తి అయినా, ఆ పరిస్థితి అయినా, ఆ పనైనా, లేకపోతే ఆ ఎంటర్టైన్మెంట్ అయినా ఈరోజు పక్కన పెడతాను అంటూ నీతో వాగ్దానం చేస్తున్నాను తండ్రి. ప్లీజ్ వీరందరిని దర్శించమంటూ, నీకోసం సిద్ధపరచమంటూ యేసు క్రీస్తు నామంలో ప్రార్థిస్తూ మిమ్మల్ని మహిమపరుస్తున్నాను తండ్రి. ఆమేన్. అలాగే మనం ప్రార్థనలో ఉందాం. ఆయన బల్లకు సమీపిద్దాం.